కనీసం భౌతిక కోణం కూడా ఈవేళ యువతరానికి అందట్లేదు. కాబట్టే మనం అందించాలి. వాటి ఆవశ్యకత అక్కడ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గేశారు, 75% బియ్యపు పిండి వేసి 25% ముగ్గు గుల్ల వేయాలి. మీరు బియ్యపు పిండి కోసం వ్యవస్థ చీమలు వస్తాయి, సూక్ష్మక్రిములు వస్తాయి, అవి తింటాయి. వాటికి ఆహారం భూతదయ. నమోశ్వభ్య నమోశ్వపచేభ్య, ఈ రుద్రంలో నమ్మకంలో ఉన్నమాట. ముగ్గులో భౌతికత అదండి. మానసికం ఏంటంటే, ఏమండి ఇంటి ముందు ఎంత గొప్ప విల్లా మీరు కొనుక్కోండి సార్, ₹1,00,00,000 పెట్టి. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ అందం వేరు, ముగ్గు లేకపోతే బోడు మొహం వేసుకున్న మనిషిలో ఉంటుందండి. ఎందుకంటే ఆ ఇల్లు అదో ఇల్లా వలకాడ. ఇంటి ముందు ముగ్గు ఉండాలి. ఈ చుక్కల్ని కలిపి రథం తయారు చేయడంలో ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే, సరిగ్గా అమ్మవారు ఆకాశంలో ఉండే చుక్కలన్నీ కలిపి ఈ సృష్టి తయారు చేసింది. ఆవిడ వేసింది చుక్కల ముగ్గు. ఈ 3 కోణాలు ఉన్న సంస్కృతిని మీరు ఇవాళ యువతరానికి అందించకపోతే మందా తప్పు వాళ్ళదండి, మందే తప్పు. వాళ్ళకి ఎలా అందించాలో అందించి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్లోనే చెప్పు, ఏమైంది విషయం ఒకటే కదా, వాడికి అర్థమయ్యేలా చెప్పు, ఎలా ఉపయోగపడుతుందో చెప్పు. అంతేగాని ఇవన్నీ మానేసి కార్తీక మాసంలో 30 రోజులు కూడా ముగ్గు వేసేస్తే లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటుంది. లక్ష్మీదేవి వేరే పనేం లేదండి. వీడు అనచోట కూర్చొని విష్ణుమూర్తి దగ్గరే ఉంటుందో ఉండదో అనుమానం కదా, నిత్యానుపాయని అంటారు. ఆవిడ ముగ్గేసిన చోట కూర్చుంటుంది ఆవిడ. ఈ సెంటిమెంట్లు పెంచొద్దండి మొదటి నుంచి.